మొత్తానికైతే సీఎం రేవంత్ అన్న దావోస్ టూర్ విజయవంతం గొడిచిందుల్లా ఈ టూర్ల పెద్ద ఎత్తున పెట్టుబడులు సాధించిన రేవంత్ అన్న అక్కడికెంచి బయలెల్లి ఇయాల హైదరాబాద్లో అడుగుపెట్టిండు. మరిగా సీఎం రేవంత్ అన్న టూరు ఎట్లా నడిచింది, పెట్టుబడులు ఏ పాట వచ్చినాయి, ప్రతిపక్ష పార్టీలు ఏమంటున్నాయి, ఏం కథ అనేది పురా అగర్చుకోవాలి కదా. మరి అరుచుకుందాం పాన్రి. దావోస్ టూర్ కెంచి హైదరాబాద్ వచ్చిన సీఎం రేవంత్ అన్నకు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, పెద్ద లీడర్లు, కార్యకర్తలు శంషాబాద్ విమానాల డిపోల పూల బొకేలిచ్చి మరీ ఘన స్వాగతం వలికిండ్రు. పోయినపారి సీఎం పగ్గాలు చేతబట్టిన కొత్తలనే దావోస్ కు పోతే 40,000 కోట్ల దాకా పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చినాయి. కానీ ఈ ఏడు మాత్రం రికార్డుల స్థాయిలా 1,78,000 కోట్ల రూపాయల పెట్టుబడులు తెలంగాణలో పెడతామని 20 కంపెనీలు రాష్ట్ర సర్కార్తోని ఒప్పందం చేసుకున్నాయట. ఈ పెట్టుబడులు జయంగా ఏం దక్కువ 50,000 ఉద్యోగాలు వస్తాయట. ఇక సీఎం రేవంత్ అన్నతోనట్టుగా దావోస్ కు పోయిన ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు సారు మాత్రం ఇంకా దావోస్ లోనే ఉండి ఇంకొన్ని కంపెనీలతోని మాట్లాడుతున్నాడట. మొత్తానికైతే సీఎం పోయిన ఈ టూరు సూపర్ సక్సెస్ అయిందని సర్కార్ పెద్దలతోనట్టుగా కాంగ్రెస్ పార్టీ లీడర్లు అంటుంటే, ప్రతిపక్ష పార్టీలు మాత్రం అదంతా డొల్లా అని విమర్శలు చేస్తున్నాయి. ఈ ఒప్పందాల మీద సెంటర్ మంత్రి కిషన్ రెడ్డి సార్ ఏమన్నాడో ఇనుండ్రే. తెలంగాణలో ఉన్నటువంటి వాళ్ళందరినీ తీసుకెళ్లి దావోస్కి వెళ్ళి అక్కడ అగ్రిమెంట్ చేసుకుంటే ఏందో నాకు అంతే అర్థం కాలేదు ఇంతవరకు. తెలంగాణలో ఉన్నటువంటి వాళ్ళందరినీ దావోస్ తీసుకెళ్ళి అక్కడ అగ్రిమెంట్ చేసి ఏదో దావోస్కి వెళ్ళి ఇన్వెస్ట్మెంట్స్ వస్తున్నట్టు ప్రచారం చేశారు. ఇన్నరా కిషన్ రెడ్డి సార్ ఏమన్నాడో, తెలంగాణ వాళ్ళనే అక్కడికి పట్టుకపోయి అగ్రిమెంట్లు చేసుకున్నారు, గాయంత దానికి ఆడదాకా పోవాలనా అన్నట్టే అన్నాడు. ఇక మాజీ మంత్రి హరీష్ అన్న సుతం గిట్లనే మాట్లాడిండు. దావోస్లో పోయి మెగా కృష్ణారెడ్డి, రేవంత్ రెడ్డి అగ్రిమెంట్ చేసుకోవాలి. అవే ఇద్దరు జూబ్లీ రోడ్డు ఇతలు ఒక ఆయన ఉంటాడు, రోడ్డు ఇతలు ఒక ఆయన ఉంటాడు. ఈయనింటికి ఆయన పోవచ్చు, ఆయనింటికి నిన్న పోయి ఈయన్ని అగ్రిమెంట్ చేసుకోవచ్చు. ఇద్దరు దావోస్కి పోయి ఆ పెట్రోల్ దాంట్లో కాదే ఆడపోయి దావోస్లో అగ్రిమెంట్లు చేసుకుంటారు. ఇద్దరు ఉండేది ఎక్కడ వీళ్ళిద్దరు? జూబ్లీ రోడ్ అవతల ఒక ఆయన, రోడ్డు ఇతలు ఒక ఆయన. ఇక చాలా కథ ఉన్నది కానీ దాని సంగతి తర్వాత చెప్తా. అబ్బో ఇంకా చాలా కతున్నది, దాని గురించి తర్వాత చెప్తా అంటున్నాడంటే దీని మీద రేపట్ల ఇంకెంత రచ్చ ఉంటుందో పోన్రి. ఇగటు కేటీఆర్ కూడా కొత్త కంపెనీలు దేవుడెరుగు, ఉన్న కంపెనీలు పోకుండా చూడుండ్రని సోషల్ మీడియాలో కామెంట్ చేసిండు. ఈ ఏడు తెచ్చిన పెట్టుబడుల గురించి కాదు, ముందుగాల పోయిన సంవత్సరం చేసుకున్న ఒప్పందాలకెంచి ఎన్ని కంపెనీలు పెట్టుబడులు పెట్టినాయో చెప్పాలని కూడా అడుగుతున్నారు కారుపాటోళ్ళు. ఇతర కంపెనీలు ఆ 40,000 కోట్ల పెట్టుబడిలో ఎన్ని గ్రౌండ్ అయినాయి, ఆల్రెడీ ఎన్ని ఎస్టాబ్లిష్ అయినాయి, ఎంతమంది తెలంగాణ యువతకు ఉద్యోగాలు వచ్చినాయి అని మీరు అది చెప్తేనే ఇప్పుడు నమ్ముతారు. మళ్ళీ రిపీట్ చేస్తున్నా, ప్లీజ్ దయచేసి రీచెక్ చేయండి. మీరందరూ కూడా కొంత ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం రేవంత్ రెడ్డి గారు చెప్పే దాని మీద ఫ్యాక్ట్ చెక్ చేసి రాయండి. ఆయన చెప్పే పేర్లు గలత్, ఆయన చెప్తున్న కంపెనీల పేర్లు అదేంటది ఉస్రా క్లస్టర్ కనబడదు ఆ కంపెనీ ఎక్కడ కూడా. ఉస్రా క్లస్టర్, స్వచ్ఛ బయో, వాల్స్ కర్రా, గోధి ఇండియా, ఇవన్నిటి మీద కూడా న్యూస్ పేపర్స్ క్రెడిబిలిటీ దెబ్బతినొద్దని మేము ప్రార్థిస్తూ ఫ్యాక్ట్ చెక్ చేసి రిపోర్ట్ చేయండి అని కోరుతున్నాం. ఇక ప్రతిపక్ష పార్టీల నాయకులు ఇట్లా ప్రశ్నిస్తుంటే కొంతమంది సోషల్ మీడియాలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క సారు మాటలను తింపుతున్నారు. దావోస్ లో జరిగేటువంటి ఎంఓయూస్ అన్ని కూడా ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ మేము మీ రాష్ట్రంలో పెడదాం అనుకుంటున్నాం అనే దానికోసం ఎంఓయూ. కానీ ఇక్కడ మళ్ళీ మేము న్యూ ఎనర్జీ పాలసీ ప్రకటించిన తర్వాత వి విల్ కాల్ ఫర్ ది ఓపెన్ టెండర్స్. ఆ ఎంఓయూ చేసుకున్న వాళ్ళైనా ఓపెన్ టెండర్స్లో రావాల్సింది. ఎవరైనా ఎంఓయూ చేసుకున్నంత మాత్రం ఆయనకి ఇచ్చేదేం లేదు. కాకపోతే ఆయన ఇన్వెస్ట్ చేయడానికి ఆయన రెడీగా ఉండడానికి తెలుస్తుంది తప్ప ఎంఓయూ చేసుకున్నాడు కాబట్టి ఇస్తామనేది లేదు ఎక్కడ. ఇట్ ఈస్ నాట్ ఎ బైండింగ్ ఫ్యాక్టర్. ఏందో ఏమో పోన్రి, ఒక్కొక్కరి మాటలు ఒక్కో తీరుగున్నాయి. సీఎం రేవంత్ అన్ననేమో 1,00,000 కోట్ల పెట్టుబడులు తెచ్చినాం అంటున్నాడు. ఇటు చిన్న సీఎం బట్టి సారేమో ఒప్పందం చేసుకున్నంత మాత్రాన వాళ్ళు పెట్టుబడి పెడతారని కాదని చెప్పుకొచ్చిండు. మొత్తానికైతే లీడర్లు ఎవ్వరికి నచ్చినట్టాలు నాలుకెను మడతేసుకుంటానే పోతున్నారు. దీంట్లో ఎవరి మాటలు నమ్ముడో ఏం కథనో పోన్రి అని కామన్ పబ్లిక్ అంటున్నారు. 4 రోజుల సంధి తెలంగాణలో జరుగుతున్న ప్రజాపాలన ప్రత్యేక గ్రామ సభలు ఇయాల్టితో ఒడిచినయుల్లా. ఇక ఐతారం నాటి సంధి రైతు భరోసా కింద ఎకరానికి 12,000, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద భూమి లేని ఉపాధి కూలీలకు ఏడాదికి 12,000, అర్హులైనోళ్లకు కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇల్లు ఇచ్చే కార్యం చురుగానున్నది. దాని గురించి మళ్ళో రోజు మాట్లాడుకుందాం. కానీ ఇయాల జరిగిన ముచ్చట్ల మీదనైతే ఓ నజరేద్దాం పాండ్రులిగా.
గ్యాస్ వస్తున్నది 500 గ్యాస్ అంటుంది. ఎవరికి పడుతున్నది 500? ఎవరికి పడుతున్నది 500? కర్రు కాల్చి వ్యతిరేకిస్తే కర్రు కాల్చి ఆపడుతున్నారు. ఆడపిల్లకు 12 నెలలో ఆడపిల్లకు 2500 ఇస్తున్నారు. ప్రతి ఆడపిల్లకి 2500 ఇస్తున్నారు. ఏ ఆడపిల్లకు రుణమాఫీ అన్నారు. రుణమాఫీ 2 లక్షలు దాటింటే రుణమాఫీ చేయలేదు. సేమ్ టు సేమ్ రోజు లెక్కనే ఇయ్యాల కూడా గవ్వే నిలదీతలు గవ్వే లొల్లులు. వికారాబాద్ నియోజకవర్గం జైదుపల్లిలో జరిగిన గ్రామ సభల సర్కార్ చేత్తనన్న పథకాలు ఎవ్వని అధికారులను గట్టిగానే నిలదీసింది. ఇగటు నిన్నటి లెక్కనే ఇయ్యాల కూడా గ్రామ సభ సమావేశాల్లో ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అధికారులను ఇట్లా ప్రశ్నించిండు. లాస్ట్ 2 సీజన్స్ వేయలే, ఆ 2 సీజన్స్ డబ్బులు వేస్తురా వేస్తలేరా కదా, ఒకటి క్లారిటీ. దాని గురించి మాకు ఎలాంటి ఆదేశాలు లేవు సార్. ఈ సీజన్ నుంచి మాకు ఆదేశాలు ఉన్నాయి సార్. మేము డేటా కలెక్ట్ చేస్తున్నాం. అంటే లాస్ట్ 2 సీజన్స్ ఇక రైతు బంధు ఎగ్గొట్టినట్టే మాకు తెలియదు సార్. తెలియదు అంటే అదే చెప్పరు మైక్ లా. మాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే ఈ సీజన్ నుంచి మాకు అంతే అనుకుంటున్నాను. గత సీజన్ గురించి మనకు ఎలాంటి ఆదేశాలు లేవు సార్. మొత్తానికైతే సర్కార్ హామీ ఇచ్చినట్టు చేత్తదా చెయ్యదా అనేది ఎక్కడికోయినా అధికారులతోనే చెప్పించుకుంటా సర్కార్ను ఇరుకున పెట్టే పని ముంగటేసుకున్నాడు కౌశిక్ రెడ్డి. ఇట్లా ఏ ఊరికోయినా సర్కార్ను గట్టిగా ప్రశ్నించుకుంటా ఇబ్బంది పెడుతున్నాడని కమలాపూర్లో జరిగిన గ్రామ సభల కొందరు టమాటాలను ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ లీడర్ల మీదికి ఇసిరే వరకు మస్తు గడబిడైంది. ఇదిట్లుంటే సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండల కేంద్రంలో జరిగిన గ్రామ సభల ఎమ్మెల్యే మందుల సామెల్ పాల్గొన్నాడు. ఇక అక్కడికొచ్చిన జనాలు పథకాలు ఎవలెవల్కి ఇచ్చిండ్రో పేర్లు చెప్పాలనని ఎమ్మెల్యే సామెల్ సారును నిలదీసిండ్రు. జనాలు ఎంత చెప్పినా ఇనే పరిస్థితి లేకుండా పోయింది. ఇక వాళ్లకు సమాధానం చెప్పలేక వెళ్ళిపోయే వరకు ఎమ్మెల్యే డౌన్ డౌన్ అనుకుంటా నినాదాలు చేసిండ్రు. మొత్తానికైతే 4 రోజుల సంధి జరుగుతున్న ప్రజాపాలన గ్రామ సభలు శానా జాగల్ల రచ్చరచ్చనే అయినాయి. మరిగా లిస్టులే పూర్తిగా తయారు కాలేదని అటు చిన్న సీఎం బట్టి విక్రమార్క సార్తోనట్టుగా శానా మంది అధికార పార్టీ లీడర్లు కూడా చెప్తున్నారు. మరి ఈ లెక్కన 26 తారీఖు సంధి సర్కార్ అమలు చేస్తానన్న పథకాలు ఎట్లా అమలు చేస్తారో అప్పుడు ఇంకెంత లొల్లులు షాలైతాయో ఏమో సర్కార్ పెద్దలకే తెలవాలి పోన్రి. మాది నిరుద్యోగుల ప్రభుత్వం. నిరుద్యోగుల కోసమే చాలా కష్టపడుతున్నాం. ఒక్కటే ఏడాది 54,000 సర్కారు కొలువులిచ్చి దేశంలోనే రికార్డు సృష్టించినామని సీఎం రేవంత్ అన్న సందు దొరికినప్పుడల్లా చెప్తానే ఉంటాడు. గీ ముచ్చటిట్లుంటే అటు నిరుద్యోగులు మాత్రం సర్కార్ మా బాధలను పట్టించుకుంటలేదని రోడ్డెక్కేటట్టున్నారు. ఇవాళ ఒకటే రోజు అటు ఉస్మానియా యూనివర్సిటీలా ఇటు గాంధీ భవన్లో నిరసనలు చేసిండ్రు. మరి వాళ్ళ డిమాండ్లేందో ఏం కథనో చూద్దాం పాండ్రి. తెలంగాణలో భర్తీ చేయబోతున్న 1000 డిప్యూటీ సర్వేయర్ ఉద్యోగాలను వీఆర్ఓ వీఆర్ఏతోని కాకుండా బీటెక్ డిప్లొమా ఐటీఐ సివిల్ ఇంజనీర్ చదివినోళ్లతోని డైరెక్టర్ రిక్రూట్మెంట్ చేయాలని ఇయాల ఉస్మానియా యూనివర్సిటీలో నిరసన చేసిండ్రు. ఓయూ ఇంజనీరింగ్ కాలేజీ నుంచి ఆర్ట్స్ కాలేజీ దాకా నిరుద్యోగులంతా భారీ ర్యాలీ తీస్తే బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఎంపీ ఆర్ కృష్ణయ్య కూడా పాల్గొన్నాడు. డిప్యూటీ సర్వేయర్ పోస్టులను 10వ తరగతి ఇంటర్ అర్హత కలిగిన వీఆర్ఏ వీఆర్ఓలతోని భర్తీ చేయాలనే ఆలోచన బంధుపెట్టి బీటెక్ సివిల్ ఇంజనీర్ చదివినోళ్లతోని భర్తీ చేసి వాళ్లకు న్యాయం చేయాలని డిమాండ్ చేసిండు. టెక్నికల్ నాలెడ్జ్ లేనోళ్లతోని డిప్యూటీ సర్వేయర్ పోస్టులు భర్తీ చేస్తే భూ సర్వేలలో తప్పులు జరిగే అవకాశం ఉన్నదని అన్నాడు. ఇగో అన్న ఏమంటున్నాడు ఏనుండ్రి. డిప్యూటీ సర్వే నోటిఫికేషన్ రావడం అనేది జరిగింది. దానికి ఓన్లీ డిప్లొమా సివిల్ బీటెక్ సివిల్ అర్హత ఉన్న వాళ్ళతో మాత్రమే భర్తీ చేయడం అనేది జరిగింది. గవర్నమెంట్ ఇప్పుడు ఏం చేస్తుందంటే ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ ఎలాంటి టెక్నికల్ సబ్జెక్ట్ లేని ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ వాళ్ళతో ఫిల్ చేస్తామని అంటున్నారు. ఇప్పుడు అలా ఆ నిర్ణయం తీసుకోవడం వల్ల భూతాగాదాలు అనేది ఎక్కువ అయితే తక్కువ కావడం అనేది జరగదు. సో మేము ఇప్పుడు ఏమంటున్నామంటే గవర్నమెంట్ మేము టెక్నికల్ సబ్జెక్ట్ చదివి దాని మీద కన్సర్న్ సబ్జెక్ట్ నేర్చుకున్న వాళ్ళం చాలా మంది అవైలబుల్ ఉన్నాం. మమ్మల్ని తీసుకుంటే ఆ పోస్ట్ మేము న్యాయం చేయడం అనేది జరుగుతుంది. గవర్నమెంట్ కూడా ఖచ్చితంగా ఈ తీసుకున్న నిర్ణయాన్ని ఉపసంహరించుకొని టీజీపీఎస్సీ ద్వారా డైరెక్ట్ రిక్రూట్మెంట్ త్రూ ఫిల్ చేస్తే మాకు న్యాయం జరుగుతుంది. ఇది ప్రజాప్రభుత్వం, వీళ్ళు ఇలా చేస్తారని మేము భర్తీ చేస్తారని మేము నమ్ముతున్నాము. గవర్నమెంట్ కూడా ఖచ్చితంగా మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం.
అవు ఈ అన్న చెప్పింది కూడా వాజిబ్ ముచ్చట్నే. డిప్యూటీ సర్వేయర్ గా పనిచేయనీకి కావాల్సిన అర్హత ఉన్నోళ్లతోని ఉద్యోగాలు భర్తీ చెయ్యాలి. అట్లయితేనే వాళ్ళు మోక మీద మంచిగా పనిచేయగలుగుతారు గాని భూములు జాగల కొలతల మీద అవగాహన లేనోళ్ళు గా నౌకరితే వాళ్ళేం చేయగలుగుతారు? ఏం కథ? గీ ముచ్చట ఇట్లుంటే గీల కథ చూడుండ్రి. విద్యుత్ డిపార్ట్మెంట్ల ఖాళీగున్న 4000 పోస్టులను భర్తీ చేయాలని చెప్పి గాంధీ భవన్ దగ్గర నిరుద్యోగ అభ్యర్థులు నిరసన చేసిండ్రు. మరి వాళ్ళ డిమాండ్ ఏందో గీ అన్న చెప్తున్నాడు. 2024 అక్టోబర్లో బట్టి విక్రమార్క గారు నోటిఫికేషన్స్ ఇస్తామని చెప్పారు. దాదాపు 4000 పోస్టులకి. అందులో అసిస్టెంట్ ఇంజనీర్, జూనియర్ లైన్మెన్, అలాగే సబ్ ఇంజనీర్ నోటిఫికేషన్స్ అన్నీ మెన్షన్ చేశారు సారు. లాస్ట్ టైం కూడా మేము ప్రజావానికి వెళ్ళేసి రిక్వెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళు మాకు హామీ ఇచ్చినారు. కానీ మళ్ళీ దాని తర్వాత మళ్ళీ మాట్లాడడం లేదు. సో ఈరోజు మేము గాంధీ భవన్కి వచ్చి రిక్వెస్ట్ చేసుకుందామని వచ్చాము నోటిఫికేషన్స్ కోసం. త్వరలో ఈ నోటిఫికేషన్స్ రిలీజ్ చేయాలని కోరుతున్నాము. జాబ్ క్యాలెండర్ ఇచ్చుడే కాదు, స్వయంగా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క సారు కూడా చాలా మట్ల ఉద్యోగాలు భర్తీ చేస్తామని ప్రకటించిండట. కాకుంటే ఇప్పటి వరకు మళ్ళాగా ఉద్యోగాల ముచ్చట తీత్తలేరట. గందుకే ఇప్పుడు గాంధీ భవన్ కచ్చి వాళ్ళ బాధ చెప్పుకుందామని వచ్చిర్రు. అయ్యా సీఎం రేవంత్ రెడ్డి సారు, మాది ప్రజాప్రభుత్వం, మేం మీకోసమే పనిచేస్తున్నాం. మీరు ఎప్పుడంటే అప్పుడు వచ్చి మీ సమస్యలు చెప్పుకోవచ్చని చెప్తారు. మోక మీద చూస్తేనేమో కథ వేరే ఉంటున్నది, మీరేమో దొరకరు. కనీసం నిరసనలు చేసినా గా డిమాండ్లను పట్టించుకోకు ఎట్లా అన్నట్టని నిరుద్యోగులు ఫైర్ అవుతున్నారు. ఇప్పటికైనా మీరు చెప్పిన జాబ్ క్యాలెండర్ ప్రకారం ఉద్యోగాలు భర్తీ చెయ్యుండ్రి. అంతేగాని పోయిన సర్కార్ విడుదల చేసిన నోటిఫికేషన్లకు మీరచ్చినాక ఉద్యోగాలు ఇచ్చి అవన్నీ మేమే భర్తీ చేసినామన్న ముచ్చట్లు బంద్ పెట్టుండ్రు అని నిరుద్యోగులు గట్టిగానే ఫైర్ అవుతున్నారు. చూడాలి మరి ఉద్యోగాల భర్తీ ముచ్చట్ల సర్కారు ఏ నిర్ణయం తీసుకుంటదో. తెలంగాణ సర్కారు ఆర్టీసీ బస్సులల్లో మహిళలకు ఉచిత ప్రయాణ పథకం తెచ్చుట్లా మహిళలు ఫ్రీగానే ప్రయాణాలు చేస్తున్నారు. కానీ పాపం ఆటో అన్నలు మాత్రం గిరాకీలు ఎక్కువగాక అవస్థ పడుతున్నారు. పొద్దున్న దాకా ఆటో నడిపినా కిరాయిలు కూడా వెళ్తలేవని చాలా మంది ఆటోలు సుతం అమ్ముకుంటున్నారు. కానీ గీ అన్న అందరిలోకి ఆలోచించలేదు. మరి ఆయన ఏం చేసిండు, ఏం కథ చూద్దాం పాండ్రి. వారెవ్వా భలే ఎగుమతి చేసిండు కదా డ్రైవర్ అన్న. ఆటోలో ఎంత దూరం ప్రయాణం చేసినా అలిస్టా అనేది ఏర్పడకుండా గీ ఐడియా చేసినట్టున్నాడు. మంచిగా టీవీ చూసుకుంటా ఎంజాయ్ చేసుకుంటూ ప్రయాణం చేయొచ్చు అన్నట్టు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట పట్టణంలుండే రజనీకాంత్ అనే ఆటో డ్రైవర్ అన్న ప్రయాణికులను ఆకర్షించనీకి మంచి ఉపాయం చేసిండు పోన్రి. అన్నా అంతేనా అనే? కొత్తగా వచ్చిన ప్రభుత్వం వల్ల ఆటోలకి గిరాకీలు తగ్గిపోయాయని దాన్ని బట్టి కొత్తగా ఆలోచించి ఆటోలో ఎల్ఈడి టీవీ, ప్యాసింజర్ల కోసం ఫ్యాన్లు పెట్టడం జరిగిందండి. సౌండ్ సిస్టమ్ కూడా పెట్టానండి. అట్లాగే గర్భిణీ స్త్రీలకు కూడా ఉచిత సర్వీసు చేస్తా ఉంటానండి. నువ్వు సూపర్ పో అన్న. మొత్తానికైతే ఫ్రీ బస్సులు జయంగా ఆటోలకు గిరాకీ తగ్గిందని భలే ఐడియా చేసినవు పో. ఇక ఆటోల ఎక్కేటోళ్లకు సంబురం కోసానికి ఎల్ఈడి టీవీ, సల్లగాలి కోసానికి పంకలు పెట్టుడే కాదు, గర్భిణీలు ఆటోలు ఎక్కితే పైసలు తీసుకోకుండా ఉచితంగానే తీసుకుపోతున్న మంచి మనసును తప్పకుండా తారీఫ్ చెయ్యాల్సిందే. మరి ఇక ఆటో అన్నలు చూస్తున్నారు కదా గీ అన్న ఆలోచన. ఏ కష్టం వచ్చినా కొత్తగా ఆలోచన చెయ్యాలే, జీవితంలో ముందుకు పోవాలే. అంతేగాని ఉత్తగానే నారాజైతే ఏం సాధించలేరు. సర్కారు మహిళలకు ఫ్రీ బస్సు పథకం తీసుకొచ్చిందని ఆటో డ్రైవర్ అన్నలు చాలా మంది గోసపడుతున్నారు. కొందరు జీవి తీసుకున్న ముచ్చట్లు సుతం మనం వార్తల చూసినాం. కాకుంటే గీ అన్న లెక్క కొత్తగా ఆలోచన చేస్తే ఉన్నంతలా మంచిగానే బతకచ్చు. కాబట్టి మీరు కూడా గిసుంటి కొత్త తరీక ఇకమతులు జయ్యుండ్రి, గిరాకీ పెంచుకోండ్రి, సరేనా? గీ పట్నం రోడ్ల మీద బండి నడపాలంటేనే మస్తు బుగులైతుందిలా నాకైతే. ఒక్కొక్కరు రయ్యి రయ్యి పోతుంటే ఏడ టక్కర్ అవుతుందోనని అసలు బండి ముట్ట నేనైతే. ఇక మా ఇంటి ఆయనకు తీర్పాటం లేకుంటే బండి బుకింగ్ చేసుకొని పోతుంటా. కాకుంటే 3-4 తీర్ల యాప్లు ఉన్నాయి కాబట్టి ఒక్కోపరి అన్నిటిని చెక్ చేసి దేంట్లో తక్కువ ఉంటే దాన్నే వాడతా. నేనే కాదు చాలా మంది గిట్లనే చేస్తారు. కాకుంటే గిప్పటి సందిగా పరిస్థితి తప్పేటట్టే ఉన్నది. ఎట్లా అంటారా? అయితే చూడుండ్రి ముచ్చటేందో.
ఇదివరకు ఇంటికాడ నుంచి ఎక్కడికి పోవాలన్నా ఆటో స్టాండ్ కో లేకుంటే బస్ స్టాండ్ కో పోదురు. కానీ టెక్నాలజీ జయ్యంగా ఇప్పుడు ఉన్న కాడనే ఉండి పల్క ఫోన్లో ఆర్డర్ పెడితే చాలు ఇంటి ముంగట్కే బండ్లైనా ఆటోలైనా కార్లైనా ఎవైనా అచ్చ ఎక్కించకపోతున్నాయి. కాకుంటే మామూలు పల్క ఫోన్ నుంచి క్యాబ్ బుక్ చేసిన వాళ్ళ కంటే ఐఫోన్ నుంచి బుక్ చేసిన వాళ్ళకు ఎక్కువ ఛార్జీలు పడుతున్నాయట. అట్లనే ఒక్కో యాప్లో ఒక్కో తీరు ఛార్జీలు ఉంటున్నాయి. ఇక ఐఫోన్ వాడేటోళ్ళు జర ఉన్నోళ్ళు కాబట్టి వాళ్ళకు ఎక్కువ ఛార్జీలు చూపిస్తున్నాయట. పట్నంలో ఉన్న చాలా మందికి గీ ముచ్చట ఎరకై ఉంటది గాని ఎవ్వరు దీన్ని పట్టించుకోరు. ఏదో అప్పటి మందం ఏ యాప్ లో తక్కువ ధర ఉంటే దాంట్లోనే బుకింగ్ చేసుకొని పోతుంటారు. కానీ కొంతమంది మాత్రం ఇట్లా వేరు ఛార్జీలు వసూలు చేస్తున్నారని బుకింగ్ చేసి మరీ నిరూపించిండ్రు. ఇక వీడియోలను సోషల్ మీడియాల సుతం పెట్టి గిదేం పద్ధతి, గిట్లా ఒక్కొక్కరి దగ్గరకెంచి ఒక్కో తీరు వసూలు చేసుడు ఎంతవరకు కరెక్ట్ అని గరాని కత్తున్నారు. ఇక ఇదేదో పెద్ద కథనేనని గీ నడుమ ఒక పేరు పోయిన సంస్థ కూడా పరిశీలన చేస్తే అసలు ముచ్చట బయటపడ్డది. మామూలు ఫోన్ కంటే ఐఫోన్ ల 40-50% ఎక్కువ ధరనే పడుతున్నదనే ముచ్చట్ను ఆధారాలతో నట్టుగా బయట పెట్టేటాళ్లకు సెంటర్ సర్కార్ ఇప్పుడు ఆ కంపెనీల మీద చర్యలు తీసుకునే ఆలోచన చేసింది. ఒక్కటే సర్వీస్ కు 2 సంస్థలు వేర్వేరు ఛార్జీలు వసూలు చేస్తున్నారని చాలా మంది ఫిర్యాదు చేసే వరకు వినియోగదారుల హక్కుల పరిరక్షణ సంస్థ సుతం విచారణ చేపట్టింది. దీంతోని ఇట్లా తీరుతీర్ల ఛార్జీలు వసూలు చేసుడేందని ఊబర్ ఓలా సంస్థలకు కేంద్ర వినియోగదారుల మంత్రిత్వ శాఖ నోటీసులు కూడా జారీ చేసింది. ఛార్జీల వసూలు దాని కోసానికి పాటిస్తున్న పద్ధతుల వివరాలన్నీ ఇయ్యాలని ఈ నోటీసుల్లో కోరింది. ఇక సంస్థలు పూర్తి వివరాలు ఇచ్చిందంటే అసలు ముచ్చటేందనేది బయటపడుతుంది. కాబట్టి ఎక్కువ ఛార్జీలు వసూలు చేయకుండా అట్లనే కంపెనీలన్నీ ఒక్కటే తీరు పైసలు తీసుకునేటట్టు అన్ని కంపెనీలకు ఆర్డర్ ఎత్తదని అంటున్నారు. చూడాలి మరి సెంటర్ సర్కారు ఎసుంటి నిర్ణయం తీసుకుంటదో. ఇగో ఇవుల్లా అయ్యాటి మన రచ్చబండ ముచ్చట్లు. ఇవాళ మేము చెప్పిన ముచ్చట్లన్నీ జబర్దస్త్గా ఉన్నాయిలే. దినాం ఇంతకంటే ఖతర్నాక్ ముచ్చట్లను మీకోసం దేవులాడి పట్టుకొస్తూనే ఉంటాం. కాబట్టి మన రాజ్ న్యూస్ ఛానల్ మరవకుండా చూస్తూనే ఉండుండ్రి. ఏమంటున్నాం? సరే ఉంటాం. అలా నమస్తే.